ఏం పోరి, ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావు? మర్యాదగా మాట్లాడు. ఈరోజు క్యాబులు బంద్ అంట. రా, లిఫ్ట్ ఇస్తాం. అక్కర్లేదు. చూడండి, మర్యాదగా వెళ్ళిపోండి. మా ఇద్దరి మధ్య వచ్చి కూర్చో, జర్నీ అద్భుతంగా ఉంటుంది. రావచ్చు కదా. ఏం మాట్లాడుతున్నారా? ఏం వాగుతున్నారా? ఏంట్రా ఇది? మా రెస్టారెంట్ ముందు ఇలా చేస్తారా? పోలీసులకు ఫోన్ చేయమంటారా? సార్ ప్లీజ్ సార్, వద్దు సార్. పోనీరా పోనీరా. సార్, ఈ ఏరియాలో ఎమ్మెల్యే కొడుకుని ఎవరో మర్డర్ చేశారంట. అందువల్ల ఈ ఏరియాలో గొడవలు జరుగుతున్నాయి. క్యాబులు బంద్ అయిపోయాయి. దయచేసి మీరు ఇక్కడి నుండి త్వరగా వెళ్ళిపోండి. ఎలా వెళ్తాం? క్యాబులు కూడా బుక్ అవడం లేదు. నా దగ్గర బైక్ ఉంది సార్. సార్ వెళ్ళండి సార్, ప్లీజ్. మేడం, సార్తో మీరు కూడా వెళ్ళండి. కాసేపు ఆగితే ఆ బైక్ మీద వెళ్ళడానికి కూడా ఉండదు. వెళ్ళండి మేడం, ప్లీజ్. అమ్మయ్యా, మురుగని. చాలా థ్యాంక్స్ మేనేజర్ గారు, చాలా బాగా యాక్ట్ చేశారు. మీరు నాతో అద్భుతంగా యాక్ట్ చేయించారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం, వస్తాను. మూర్తి గారు, చాలా థ్యాంక్స్. మనం అనుకున్నది సక్సెస్. అలాగే, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. అలాగే సార్. తలైవా. అర్జున్ బాబు, నన్నెవరో అల్లరి చేశారని వచ్చి వాళ్ళని కొట్టారు. మీ మనసులో నా మీద ఎంత ప్రేమ ఉంది, కానీ చంద్రుణ్ణి మబ్బులు కమ్మేసినట్టు మీ ప్రేమని అనుమానం కమ్మేసింది. ఆంటీ, వీళ్ళెప్పుడూ వెళ్లారు కదా, ఇంతసేపు ఏం చేస్తున్నారు? మీటింగ్ ఇంకా అవ్వలేదేమో యమజా. ఇంత రాత్రి దాకా ఏ మీటింగ్ అయినా ఉంటుందా? ఒకసారి అర్జున్ కి ఫోన్ చేయమజా. ఆ మాత్రం నాకు తెలీదా? ఆల్రెడీ చాలా సార్లు చేశాను, కానీ బాబు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదే. నేను కూడా బాబుతో వెళ్తే ఈ ప్రాబ్లమ్స్ లేకపోను. నీ వల్లే నాకు వెళ్ళడం కుదరలేదు. నా వల్ల కాదేమజా, ఇదంతా కాకి వల్ల. పాయసం కప్పులు మార్చేసింది. మీ నన్నే తలుచుకుంటున్నారు కదా, నాకు నూరేళ్ళు. టింకింగ్. ఎందుకు, మమ్మల్ని చంపడానికా? చేయి కాకి, నువ్వు కావాలనే ఇదంతా చేసావు కదా. నేను రోజులో చాలా పనులు చేస్తుంటాను. మీరే పని గురించి అడుగుతున్నారో కాస్త చెప్పండి. నువ్వు తెలివితేటలు చూపించుకో. నువ్వు కావాలని మోషన్స్ పౌడర్ కలిపిన కప్పు నాకొచ్చేలా చేసావు కదా. అంటే మీరు ఎవరినో ఇబ్బంది పెట్టాలని పాయసంలో ఆ మందు కలిపారు కదా. హలో, చూడండి, తాడిని తన్నేవాడుంటే వాడి తల తన్నేవాడు కూడా ఉంటాడు. మీరు కావేరిని ఇబ్బంది పెట్టాలనుకున్నారు, నేను అదే ఇబ్బంది మీకు కలిగేలా చేశాను. మురుగన్ ఎప్పుడూ మంచి వాళ్లకి హెల్ప్ చేస్తూనే ఉంటాడు. కాకి అరవకు,
తగ్గు. ఈ విషయంలో నువ్వు అనవసరంగా కలుగు చేసుకోకు. నేను నీ మీద కాన్సన్ట్రేట్ చేశానంటే అయిపోతావు. హే, నువ్వు ఇప్పుడు కాన్సన్ట్రేట్ చెయ్యాలనుకుంటున్నావు. నేను ఆల్రెడీ నీ మీద కాన్సన్ట్రేట్ చేశాను కాబట్టే పొద్దున్నుంచి నువ్వు వాష్రూమ్లోనే ఉండిపోయావు. కాకి అరవకు. కాకి మళ్ళీ అరుపు. నువ్వు ఈ పుట్టినరోజు అర్జున్ని కావేర్ని శాశ్వతంగా దూరం చేయాలనుకున్నావు. కాని నేను వాళ్ళని శాశ్వతంగా దగ్గర చేయాలనుకున్నాను. ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడ్డం కాదు, చూపిస్తాను. అరవకు. ఆరోగ్యానికి మంచిది కాదు. అసలే రిపేర్ అయిన బాడీ. చూడు, నువ్వు కావాలనే అన్నిని అర్జున్ బాబుని ఇక్కడికి తీసుకొచ్చావు. నీ నాటకం ఏందో కనిపెడతాను. నిన్ని ఇంట్లోంచి బయట గెంటేసి ఆ కావేరిని ఈ ఇంట్లోకి అడుగు పెట్టేలా చేస్తాను. అక్కడ పైవాడు శాసిస్తాడు, ఇక్కడి కాకి అమలు చేస్తుంది. కాలైవా స్టార్ట్. అనసూయ ఆంటీ, ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి. ఆ కావేరి మళ్ళీ ఇంట్లోకి అడుగు పెట్టకుండా చేయాలి. ఈ కాకిని బయటికి పంపించేయాలి. కావేరి ఇంకా రాలేదేంటి? టైం 10 దాటింది. అమ్మయ్యా, కావేరి అర్జున్లు ఒకరినొకరు అర్థం చేసుకున్నట్టున్నారు. ఇద్దరు కలిసే వచ్చారు. హాయ్ అర్జున్.